ఈ అమ్మాయి షూ లోపల ఏదో ఉందని చెప్పి చూస్తే ఒక పేపర్ ఓపెన్ చేస్తుంది. అందులో ఏదో మ్యాప్ ఉంటుంది. వాళ్ళ ఆయన వచ్చి తీసుకోపోతుంటే ఇంకొక అమ్మాయి వచ్చి అది లాగేసుకొని నలిపి పారేస్తుంది. అదేం కాదులే ఇదేదో పిచ్చిది అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడు ఈ వ్యక్తి కూడా వాళ్ళ ఆవిడ ఏదో చేస్తుందిలే పిచ్చిది అనుకుని వెళ్ళిపోతాడు. అప్పుడు ఈవిడ ఆ అమ్మాయిని పిలిచి మా పాప ఎక్కడుంది అని అడుగుతుంది. దాంతో ఈవిడ పిచ్చి పోయింది అని అనుకుంటుంది. నిజానికి ఈవిడ ఒక పెద్ద సీఈఓ. కాకపోతే వాళ్ళ ఆయన జూదమాడి డబ్బులు పోగొట్టుకొని వాళ్ళ ఆవిడనే అమ్మేస్తాడు. ఆవిడ ఏదో ఒకలాగా విడిపించుకొని వాళ్ళ నుంచి వస్తుంది. ఆ తర్వాత ఒక బేబీ పుడుతుంది. కానీ ఆ పాపను కూడా జూదమాడి ఆ పాపను అమ్మేస్తాడు. అది తట్టుకోలేకపోతుంది. అమ్మాయి గొడవ ఆడుతుంది. అప్పుడు తోసేయగానే ఆ అమ్మాయికి తలకి గాయమయ్యి పిచ్చిదైపోతుంది. దాంతో ఆ అమ్మాయిని సంకెలకు కట్టేస్తాడు. తర్వాత చాలా రోజుల తర్వాత ఈ అమ్మాయికి మ్యాప్ చూడగానే అంతా గుర్తొస్తుంది. ఈ మ్యాప్ ద్వారా తన పాపను కనిపెట్టొచ్చేమో అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ఆ అమ్మాయిని అడుగుతుంది, ఖచ్చితంగా చెప్పు నీకు తెలిసే ఉంటుంది నా పాప గురించి అని అడిగితే, మీ అమ్మాయి ఎక్కడుందో చెప్పడానికి నేను హెల్ప్ చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. నన్ను సంఖ్యలతో కట్టేయండి అనగానే అది చూడగానే వాళ్ళ ఆయన ఏంటి సంఖ్యలతో కట్టేసిందా అని చెప్పి ఒక గొడ్డలు తీసి నరికేస్తాడు. ఇంతలోపు ఆ గొడ్డలతో అతన్నే కొట్టి పారిపోతుంది. వచ్చి వీడి దగ్గరికి ఎలా అయినా ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలంటే ఇదే మార్గం అని చెప్పి ఒక మ్యాప్ని చూపిస్తుంది. ఆ మ్యాప్ తిరగగానే ఒక డైరెక్షన్స్ ఉంటాయి. ఇక్కడికి వెళ్తే ఖచ్చితంగా మీ పాపను కనిపెట్టొచ్చు అని చెప్పి అక్కడి నుంచి ఎస్కేప్ అవుతారు. సబ్స్క్రైబ్.